హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎల్ విత్ సత్యభామ. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ ఈజీగా తయారయ్యే పుదీనా రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం. ఒక క్యారెట్, 4 పచ్చిమిర్చి వాటిని వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 10-15 జీడిపప్పు, 100 గ్రాముల పుదీనా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే కొంచెం దాల్చిన చెక్క. సో, ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్‌నంతా వంచుకోవాలి. సో, ఏదైతే విధంగా వీడియోలో చూపిస్తున్నామో అలా శుభ్రంగా కడిగి వాటర్ అంతా వంపిన తర్వాత మళ్ళీ బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలానే పుదీనాని కూడా మొత్తం శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్‌లో పుదీనా వేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో, ఇక్కడేంటంటే నెయ్యి అనేది ఆప్షనల్. మీకు ఒకవేళ నెయ్యి లేకపోతే అది స్కిప్ చేసి మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు. లేదంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మనం ఏదైతే దాల్చిన చెక్క తీసుకున్నామో అది కూడా యాడ్ చేసేయాలి. సో, యాడ్ చేసిన తర్వాత జీడిపప్పుని కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో అలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం ఏదైతే వెజిటబుల్స్ కట్ చేసుకున్నామో పచ్చిమిర్చి అండ్ క్యారెట్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. సో, ఇక్కడేంటంటే మనం ఇంకా ఆలు కానీ, బఠానీ కానీ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర అవేం లేదు. సో, అవి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ ఇంకా ఏమైనా ఉన్నా అది యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. సో, అవి అన్నీ వేసిన తర్వాత ఇక్కడ మనం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో, ఇలా యాడ్ చేయడం వల్ల వెజిటబుల్స్‌కి కొంచెం సాల్ట్ తగులుతుంది. అలానే త్వరగా మగ్గుతుంది అన్నమాట. సో, మనం తినేటప్పుడు కూడా ఈ క్యారెట్ అనేది చప్పగా ఏముండదు. కొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి అది కూడా టేస్టీగా ఉంటది. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే వాటర్‌లో ఉంచుకున్నామో ఆ పుదీనాని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం వాటర్ అంతా పిండి పుదీనాని వన్ బై వన్‌గా వేస్తూ ఉండాలి. సో, పుదీనా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ తర్వాత పుదీనా అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అది కొంచెం మగ్గుతుంది. సో, అది మగ్గిన తర్వాత మనం ఏదైతే బియ్యం కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ బియ్యంని కూడా యాడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అది కూడా వాటర్ అంతా సెపరేట్ చేసి బియ్యంని యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా! అదే విధంగా మొత్తం వెజిటబుల్స్, బియ్యం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా! దానికి 2 గ్లాసుల వాటర్ అనేది పడుతుంది. ఒకవేళ పాత బియ్యం అనుకోండి 2:30 వాటర్ పోసుకోవాలి. కొత్త బియ్యం అయితే 2 సరిపోతుంది. సో, ఈ ఒక గ్లాస్ బియ్యంకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్లేమ్‌ని కొంచెం హైలో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టాలి. సో, ఒక 10 నిమిషాల తర్వాత ఒక ఉడుకొస్తుంది. సో, అప్పుడు మనం ఆ ప్లేట్ అనేది తీయాలి. లేదనుకోండి సో, అది ఏదైతే పొంగొచ్చిందో అది మొత్తం బయటికి ఆ వాటర్ వచ్చేస్తుంది. సో, అప్పుడు మనకి బియ్యం అనేది ఆహ్, ఆహ్, రైస్ సరిగ్గా ఉడకదు. గట్టి గట్టిగా ఉంటది. సో, అందుకోసమని మనం ఏం చేయాలంటే ఈ టైంలో ప్లేట్ తీసి పక్కన పెట్టాలి. సో, ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్‌లో మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఈ రైస్ అనేది మనం పొద్దున్నే కొంచెం హడావిడి ఉన్నా, సో, లంచ్ బాక్స్‌కైనా కూడా ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే పుదీనా కూడా చాలా హెల్తీ కదా! సో, ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా చాలా బావుంటుంది. సో, ఇలా వీడియోలో చూపించిన విధంగా అలా ఆహ్, ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకొక 10 మినిట్స్‌లో పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది. కొంచెం తడి తడి పోవడానికి ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా
రెడీ అయిపోయే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ ఈజీ పుదీనా రైస్ రెడీ.